క్రియేషన్స్ అండ్ వాల్మీకి పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం మన ఊరి సాక్షిగా. శ్రీను వెన్నెల నాయుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి కృష్ణ విరుతు దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సందర్భంగా షూటింగ్ విశేషాలను తెలిపేందుకు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సినిమాకి దీనికి సంబంధం ఏంటని మీరు అడగొచ్చు. నేను సినిమాలో యాక్ట్ చేయలేదు, ఎందుకంటే మాకు ఆ ఊరు కాదు. ఆ ఊర్లో పుట్టినట్టయితే అతని డైరెక్షన్లో ఈ సినిమాలో యాక్ట్ చేసి ఉండేవాడేమో నాకు తెలియదు. ఒక ఊళ్ళో జరిగిన లవ్ స్టోరీ, ఆ ఊళ్ళో క్యారెక్టర్స్ చేత, అంటే లైవ్ క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ ఆ సినిమాలో వాళ్ళ చేత యాక్ట్ చేయించి చలనచిత్ర పరిశ్రమ పుట్టిన తర్వాత ఈ రకమైన ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి కుర్రాడు మిస్టర్ కృష్ణ. ఈ బళ్ళని కొంచెం పక్కకి నెట్టి కొత్త సరుకు ముందుకు రావాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తను నమ్ముకుని కృష్ణ సినిమా తీశాడు. అండ్ మ్యూజిక్ ఆడియోకి వచ్చాం. ఫస్ట్ సాంగ్ వినగానే ఏదో ఈ సినిమా కూడా మళ్ళీ మామూలుగానే చేశారు మ్యూజిక్ అనుకున్నా. తర్వాత రెండో పాట మూడో పాట చూస్తే అంటే ప్రతి పాటలోనూ డిఫరెన్స్ వేరియేషన్ ఇచ్చాడు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అతను పొట్టిగా ఉన్న గట్టివాడని నిరూపించాడు. సో హోల్సేల్ గా పట్టేవాళ్ళంతా గ్రేట్, దే ఆర్ గ్రేట్. ఆల్ ద బెస్ట్. తప్పనిసరిగా నీకు విజయం రావాలని పాటలు బాగున్నాయి. నాకు గిడియన్ అంటే బిడియం లాగా వినపడి చాలా సిగ్గుపడుతూ వస్తున్నాడు అనుకున్నా. బిడియం కాదంట, గిడియన్ అంటే యోధుడు. సో ఈ యోధుడి యొక్క సంగీతం రేపు సంగీత సామ్రాజ్యంలో అతనికి కూడా మంచి స్థానం రావాలి. సమరంలో పిల్లలిద్దరూ బ్రహ్మానందం చెప్పినట్టు హీరోయిన్లాగా లేరండి. మా ఊరు సాక్షిగా ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే అవుతారో అలాగే ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. చూస్తా అండి. మన ఊరి సాక్షిగా అని టైటిల్ మనం చూస్తున్నామండి. జనరల్ గా చిన్న సినిమాలు అనగానే ఒక చిన్న చూపు ఉంటుంది. అదే ఆ సినిమా టైటిల్ వెనక పెద్ద నిర్మాత పేరుంటే ఇది చాలా పెద్ద సినిమా అని చెప్తారు ఫస్ట్. ఇది నేను ఎందుకంటున్నానంటే ఈ మధ్య చిన్న సినిమాలకి పెద్ద నిర్మాతలు కావాలి. ఎందుకంటే పబ్లిసిటీ చేయాలి, దాన్ని థియేటర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఈ సినిమా బాగుంటే మాత్రం డెఫినెట్ గా ప్రజలందరూ ఆదరించండి, మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. రేపు రిలీజ్కి రెడీ అవుతున్న మన ఊరి సాక్షిగా సినిమా టీం అందరికీ, టెక్నీషియన్స్, యాక్టర్స్కి, ఇంక్లూడింగ్ హీరోయిన్, మిగతా యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, ఎడిటర్ అందరికీ, అట్లాగే ఫ్రెండ్స్ టీం అందరికీ, ప్రొడ్యూసర్స్ అయిన ఫ్రెండ్స్ టీం అందరికీ కూడా డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ సహకారం ఉంటుందని కూడా అనుకుంటున్నాను. మరి గతంలో నేను మంత్ర సినిమాకి రీ రికార్డింగ్ ప్రోగ్రామర్గా పనిచేశాను. ఇది సంగీత దర్శకుడిగా నా మొదటి సినిమా. మరి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తప్పకుండా నేను ఏమైతే చేశానో అది మంచో చెడో మీరే నిర్ణయిస్తారు. తప్పకుండా మంచిని ఒప్పుకుంటారని, అంటే మిమ్మల్ని మెప్పించగలిగే ప్రయత్నంలో నేను తీర్చిదిద్దానని నేను నమ్ముతున్నానండి.